న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. మనమంతా టీమిండియా, ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కష్టం కాదు. 2027 నాటికి వికసిత్ భారత్గా అవతరించాలి. ఆ దిశగా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలన్నదే మా తపన. ఏపీని అభివృద్ధిలో ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రశంసలు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ. మోడీ సంకల్పాన్ని స్వాగతిస్తున్నాం. 2047 నాటికి మన దేశాన్ని సూపర్ పవర్గా నెంబర్ 1గా నిలబెట్టాలన్న ప్రధాని వికసిత్ భారత్ ప్రణాళికను రూపొందించడం అభినందనీయం. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం. ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యం. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ దిగిపో, నైతికత ఉంటే రాజీనామా చేయి. కేటీఆర్. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్ లో సీఎం పేరు ఉండటం తెలంగాణకే అవమానం. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రేవంత్ తప్పుకోవాలి లేదా అధిష్టానం తప్పించాలి. హౌసింగ్ స్కామ్ లో ఉన్న యడ్యూరప్పను దిగిపోమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పులు చేసినా రేవంత్ కు బుద్ధి వస్తలేదు. నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు రూటు కేసు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి మాటిమాటికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో ఇప్పుడు అర్థమైంది. బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు చందాలు. ఇది రేవంత్ తీరు. టెక్నాలజీ అభివృద్ధిలో ఏపీ ఆదర్శం. వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు. డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ 2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. మోడీ ధీరత్వం, అద్భుతం నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయం. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు. ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్. ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని. మిగులు ముసుగు, నికర దోపిడీ. వరద జలాల ఆధారంగా బనకచెర్ల చేపడతామంటున్న చంద్రబాబు. సముద్రంలో కలిసే నీటి పరిణామంపై శాస్త్రీయతకు చోటెక్కడా? ఇప్పటిదాకా నికర జలాల ఆధారిత ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు. గోదావరిలో ఎగువ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న కేంద్రం, ఏపీ సర్కార్. కావేరీ అనుసంధానం కోసం అంతర్జాతీయ జల ప్రమాణాలకు పాతర. పోతిరెడ్డి పాలెంలోనూ జలాలపై హక్కు కోరబోతున్న నాటి సీఎం వైఎస్. ఇప్పుడు గిరి గీసి ఏటా 2000 టీఎంసీలు వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు చారిత్రక అన్యాయమైన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర. కృష్ణాలో వాటా తేల్చి బనకచెర్లకు అనుమతి ఇవ్వాలి. రిటైర్డ్ ఇంజనీరు.